వెల్కమ్ టు జిఆర్ టీవీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారికి భవిష్యత్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు ఇవాళ కష్టాల్లో ఉన్నారని, కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయి గోసపడుతున్నారని వ్యాఖ్యానించారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపం ఏంటో ప్రజలకు అర్థమైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ అని స్పష్టం చేశారు. నేడు బీఆర్ఎస్ తోనే తమకు రక్షణ అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు కేసీఆర్. ఇక ఏప్రిల్ 27 నాటికి బీఆర్ఎస్ పుట్టి 25 ఏళ్లు కావస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు కేసీఆర్. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో 1,00,000 మందితో సభ నిర్వహిద్దామని అన్నారు. త్వరలోనే సభ వేదిక స్థలాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. కాగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో యావత్ తెలంగాణ సమాజానికి భాగస్వామ్యం ఉందని కేసీఆర్ అన్నారు. వరంగల్ సభ అనంతరం పార్టీని క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేసి కొత్త కమిటీలను నియమిస్తామని వివరించారు. పార్టీలో యువత, మహిళల ప్రాతినిధ్యం పెంచుదామని పేర్కొన్నారు కేసీఆర్. చూశారు కదండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జిఆర్ టీవీ ఛానల్ని చూస్తూనే ఉండండి. Hi, this is Swati. Like చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.